రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టింది. వాటిని నివారించడానికి ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రేప్ పార్టీని భగ్నం చేశారు. అక్కడ గోవా నుంచి తెచ్చిన డ్రగ్స్ విదేశీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేప్ పార్టీ నిర్వాహకులు పాల్గొన్న 20 మంది యువతను అదుపులోకి తీసుకున్నారు. యువత డ్రగ్స్ కు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులు డ్రగ్స్ వాడే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ శివారులోనే రేప్ పార్టీలు నిర్వహించేవారు. అక్కడ పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయని భావించి వాళ్ల ప్లాన్ చేంజ్ చేశారు. ఇంకా సరిహద్దులో నిర్వహించడం కన్నా నగర నడిబొడ్డున రేప్ పార్టీలు నిర్వహించడం కరెక్ట్ అని అనుకున్నారు వారు. అదే ప్లాన్తో మాధాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర రేప్ పార్టీ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ రేప్ పార్టీ నిర్వాహకులు పప్పులేమీ ఒడకలేదు. అటు రేప్ పార్టీ విషయం తెలుసుకొని ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేసి వారి ఆట కట్టించారు. మాధాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద నిర్వహించిన రేప్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. బేగంపేట్కు చెందిన నాగరాజు యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుల కోసం పార్టీని అరేంజ్ చేశాడు. మాధాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న Cloud9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ లో రేప్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో 14 మంది యువకులు 6 యువతులు పాల్గొన్నారు. రేప్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకువచ్చారు. ఎస్టీఎఫ్ ఆబ్కారీ అధికారులు పక్కా సమాచారంతో రేప్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ పై దాడి చేశారు. రేప్ పార్టీలో పట్టుబడ్డ వారి నుంచి మొత్తం 1.25 లక్షల నగదు విలువ చేసే విదేశీ మద్యం, 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల MDMA డ్రగ్, ఇక 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్నోవా క్రిస్ట్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఎంతగా ఇటు డ్రగ్స్ ని ఆపాలి అని ప్రయత్నిస్తున్నా కూడా ఇటు కేటుగాళ్లు వేరే మార్గాల నుండి అయితే చూసుకుంటున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు మాధాపూర్ అంటే హైదరాబాద్ నడిబొడ్డునే ఈ రేప్ పార్టీ నిర్వహించడం మనం చూస్తున్నాము. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? Cloud9 అపార్ట్మెంట్ లోనే జరిగినటువంటి రేవ్ పార్టీ ఫస్ట్ తర్వాత ముఖ్యంగా ఎవరైతే ఈ బర్త్డే పార్టీ నిర్వహించిన వ్యక్తులు బర్త్డే పార్టీ అని చెప్పిన తర్వాత అది రేవ్ పార్టీగా మలిచినటువంటి సిచ్యువేషన్. వెంటనే నాగరాజ్ యాదవ్ అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను విచారించిన తర్వాత గోవా నుంచి ఇప్పుడు దాదాపు కొకైన్ 1 గ్రామ్, MDMA 2 గ్రామ్స్ కానీ ఓజీ వచ్చి 0.84 గ్రామ్స్ తీసుకున్నట్టుగా అతను ఒప్పుకున్నారు. దాంతోపాటు ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత లిక్కర్ దాదాపు 12 బాటిల్స్ ఉన్నాయి. దాంతో 11 డిఫరెంట్ బ్రాండ్స్, అన్ని అంతర్జాతీయ బ్రాండ్స్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 36 బీర్ బాటిల్, ఆ తర్వాత డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ లిక్కర్ కూడా దొరికినటువంటి ఇవంతా కూడా ఎక్కువగా దుబాయ్ నుండి కూడా ఈ మద్యము తీసుకొచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. దానితో పాటు ఈ నాగరాజ్ యాదవ్ ఎవరైతున్నారో అతను బిల్డర్ గా, రియల్టర్ గా ఉన్నారు. అతను బేగంపేట ఏరియాకి సంబంధించిన వ్యక్తి. అతని బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా ఈసారి సెలబ్రేట్ చేద్దామనేసి అన్నారు. దాంతో పాటు 20 మంది ఫ్రెండ్స్ ని దాంట్లో పెట్టారు. దాంతో 14 మంది మేల్స్, తర్వాత 6 మంది ఫీమేల్స్. వీళ్ళందరూ కూడా అధిక శాతం హైదరాబాద్ లో వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందినటువంటి విద్యార్థులుగా పోలీసులు చేర్చడం నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన యువతులు ఈ నాగరాజు యాదవ్ సంబంధించిన పార్టీలోకి ఎందుకు పాల్గొన్నారు, దీనికి ఏం చెప్పి తీసుకొని వచ్చారు, వీరికి డ్రగ్స్ గతంలో ఏమన్నా అలవాటు ఉందా అన్న దానితో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వీరికి ఆల్రెడీ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా రాసి చేశారు. కానీ కొంతమందికి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి కొంతమందికి మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారిలో కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి వివరాలు ఇప్పుడు బయట పెట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నారు కదా. దాంట్లో ఒక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన విద్యార్థి కూడా అతను ఈ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు విచారణ చేసిన నేపథ్యం పడుతుంది. అతని ఏజ్ కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. తర్వాత మరొక విద్యార్థి పేరు ఇంకో చిట్టి కిషోర్ అనేసి ఒక విద్యార్థి, అతను 28 ఏళ్ళు, స్టూడెంట్ తో పాటు అతను ఈవెంట్ ను కూడా ప్రమోట్ చేస్తున్నట్టు పరిస్థితి. అతను కూడా ఈవెంట్స్ చేస్తున్నాడు. తర్వాత జి నితిన్ అనేసి క్లాత్ షోరూమ్ అనేది ఒకతను నిర్వహిస్తున్నారు. నాగరాజు సంబంధించిన బర్త్డే కోసం గోవా వెళ్ళాడు. గోవా నుంచి 3 గ్రామ్స్ ఈ డిఫరెంట్
మాదక ద్రవ్య కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. తర్వాత ఆ నితిన్ కి ఇచ్చారు. నితిన్ మాత్రం బస్సుల ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ బర్త్డే కోసం అతను మొత్తం అరేంజ్ చేశారు. తర్వాత సాయి కుమార్ యాదవ్ అనేసి అతను ఈ ఫారిన్ లిక్కర్ అన్ని కూడా అతను అరేంజ్ చేశాడు బర్త్డే పార్టీ కోసం. తర్వాత సిహెచ్ కిషోర్ అతను ఈ Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్ ని బుక్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరి పైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే ఉంది. ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులకి వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి రాత్రి కొంతమందికి 5 మంది దాకా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ ప్రమేయం లేకపోతే కేవలం బర్త్డే పార్టీ అని వచ్చినట్టు వారికి మాత్రం దీంట్లో ఎటువంటి సంబంధం లేదని తెలుసుకొని వారిని రాత్రి వదిలేశారు. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆల్రెడీ ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు పిలిపించారు. సో గతంలో ఏమన్నా ఈ నాగరాజ్ యాదవ్ కు సంబంధించిన విషయంలో అతను బిల్డర్ గా రియల్టర్ గా ఉన్నాడు కాబట్టి ఎన్నిసార్లు గోవాకి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఆయన ఈ యొక్క మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తారు, ఇక్కడ ఎవరెవరికి ఇస్తున్నారు, గతంలో ఏ పార్టీలు నిర్వహించారనే దానిపై కూడా కూపీలు ఆగుతున్నారు. నాగరాజ్ యాదవ్ కి ఈ యొక్క స్టూడెంట్స్ ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.